అదే విధంగా చాలామంది కూడా ఏ పని చేసినా సరే అదృష్టం ఉండాలి. అదృష్టం ఉంటేనే మనం చేసిన పనికి ఫలితం ఉంటుంది అని అంటారు. మరి ఈ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి అదృష్టం ఉందంటారండి? అదృష్టం అనేది ముందు రాసుల్లో, గ్రహాల్లో కన్నా ముందు మన యొక్క వ్యక్తిగత మానసిక నిర్మాణంలో ఉంది అదృష్టం. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు నమ్ముకో, అదృష్టాన్ని నమ్ముకోవద్దు. అది వస్తే వచ్చింది లేకపోతే లేదు హ్మ్. అనేటువంటి కొటేషన్స్ ఎన్నో సినిమాల్లోనూ కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర ఉంటుంటాం. హ్మ్. నిన్ను నువ్వు నమ్ముకో అంటే నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో అని అర్థం అనమాట. అంటే అదృష్టం అంటే గొప్పగా ఆలోచించడం ఫస్ట్ అదృష్టం. హ్మ్. గొప్పగా ఆలోచించలేకపోతే గొప్ప పనులు ఎలా అవుతాయి, డబ్బులు ఎలా వస్తుంది? అవునండి. అంటే గొప్పగా ఆలోచించలేకపోతే అంటే ఇప్పుడు డబ్బులు దొంగతనం చేసా కూడా డబ్బు వస్తుంది, హ్మ్. అది గొప్ప ఆలోచన కాదు కదా. ఎవరు ఆలోచన ప్రత్యేకంగా మనం ఆలోచించగలిగితే ప్రపంచం గుర్తిస్తుంది. అవునండి. ఇప్పుడు ఒక మంచి సింగరు, ఒక అమ్మాయి చిన్న అమ్మాయి ఉంటుంది, అంత చిన్న వయసులో పాడుతుంది, వేరే అమ్మాయిలకి ఇవ్వని గుర్తు మా అమ్మాయికి ఎందుకు? ప్రత్యేకత. ప్రత్యేకత. అక్కడ మనల్ని ప్రత్యేకతను బయటికి తీసుకుని దానికి పదును పెట్టడం ద్వారా అదృష్టం అనేది మనం తయారు చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం హ్మ్. అంతే. హ్మ్. ఏది మనం చేయము అన్నప్పుడు ఏమీ మనకు రాదు. ఓకే. కాబట్టి అదృష్టం కలిగిన రాసులు ఎవరంటే ప్రతి ఒక్కరు అదృష్టవంతులే. హ్మ్. వాళ్ళ ప్రతిభ ఏదో చూసుకొని దాన్ని మనం సమాజంలో వెలుగులో తీసుకొని వస్తే ఈరోజు వంటింట్లో యూట్యూబ్ వీడియోలు తీస్తూ, షార్ట్ వీడియోలు తీస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. అవునండి. వంటిల్లు దాటడం లేదు వాళ్ళు. ఇదో ఇది ఇలా పెంచాలి, ఇది ఇలా వేయాలి, ఇది వేయాలి, ఇలా చేసుకోవాలి, ఇంతసేపటికి ఇది తీసేయాలి, ఇది కడుక్కోవాలి, ఇది తరుక్కోవాలి, ఇది తురుముకోవాలి, ఇది హ్మ్. దూరగా పెంచుకోవాలి. మరి వాళ్ళ లక్షలు ఎలా వస్తుంది? వాళ్ళు చూపించే విధానము ఇంక ఏ స్త్రీలకు తెలియదు కాబట్టి హ్మ్. చాలా చక్కగా చూపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకో వంట ఎలా చేస్తుంది అని చూస్తున్నారు. అవునండి. మరి అది అదృష్టమే కదా. హ్మ్. ఆ పనేది ఆమె చేయకపోతే గుర్తింపు రాదు, డబ్బు రాదు. ఇట్లా ప్రతి ఒక్కరు వాళ్ళకు ఒక ప్రతిభను బయట తీసుకురావాలి. తీసుకొని వచ్చి సమాజం చూపిస్తే ఆదరిస్తుంది. అదృష్టం తయారైపోయింది. ఇంక మళ్ళీ దాన్ని ఎదురు చూసే పని లేదు. హ్మ్. ఇప్పుడు నా రాశికి పలానా జ్యోతిష్యుడు ఇలా చెప్పాడు కాబట్టి ఈ సంవత్సరం నేను వీడియోలు తీయను. నా రాశికి ఇలా చెప్పాడు పలానా జ్యోతిష్యుడు, నేను ఈ సంవత్సరం నేను సరిగ్గా తిన్ను, తింటే నాకు అనారోగ్యం చేస్తుంది అనేది అనుకుంటే మళ్ళీ ఏముంది. అవునండి. జ్యోతిష్యం అనేది ఒక అవేర్నెస్ సబ్జెక్ట్. అంటే ఒక రహదారి సూచనలు, ఇక్కడ హ్మ్. మలుపు ఉన్నది, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నది, ఇక్కడ స్కూల్ పిల్లలు ఉన్నారు, చూసి ఆగి నిదానంగా వెళ్ళండి, ఇక్కడ రైల్వే గేట్ ఉన్నది అని సూచిక బోర్డులు మాత్రమే జ్యోతిష్యము. ఓకే. ఎవరిని పట్టి జ్యోతిష్యం నడిపించదు. సూచనలు, సలహాలు, జాగ్రత్తలు మాత్రమే జ్యోతిష్యంలో ఉంటాయి తప్పితే బాధ్యత ఉండదు. ట్రాఫిక్ పోలీసులే జ్యోతిష్యులు. ఓకే. వాళ్ళు ఇలా ఇలా అంటుంటారు, చూపిస్తుంటారు, ఇలా బోర్డు చూపిస్తూ ఉంటారు తప్పితే చేయబడి తొడుక్కొని పోరు. కాబట్టి ఎవరికి వాళ్ళు నడవాలి. అంటే ఎవరికి ఉద్యుక్తులు కావాలి. కాబట్టి అదృష్టం కావాలంటే ప్రత్యేకంగా ఆలోచించాలి. ఇప్పుడు నేను హ్మ్. చెప్పిందంతా ప్రత్యేకంగా ఆలోచనట్టే ఉంది కదా. అవునవునవును. అవును. ఇటువంటి ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి ఉంది. వాళ్ళు బయటకు రావడం లేదు. బయటికి రమ్మని చెప్తున్నాను. హ్మ్. ఇక వాళ్ళ ప్రత్యేకత బయటకు వస్తే జ్యోతిష్యం ఉన్న అవసరం ఎంతవరకు ఉంది. కాబట్టి ప్రతిభకు అడ్డు లేదు. హ్మ్. ఎవరి ప్రతిభకు ఎవరు పోటీ కాదు. కాబట్టి వాళ్ళు ఎవరి ప్రతిభను వాళ్ళు బయట పెట్టుకోవాలి. కాబట్టి అదృష్టం కావాలంటే ప్రత్యేకంగా ఆలోచించాలి, గొప్పగా ఆలోచించాలి, ఎవరు ఆలోచించిన విధంగా ఆలోచించాలి, దాన్ని అమల్లో పెట్టుకోవాలి. హ్మ్. అమల్లో పెట్టుకుని ఫెయిల్యూర్ అయినారా హ్యాపీ, బాధపడాల్సిన అవసరం లేదు. హ్మ్. మళ్ళీ ఫెయిల్యూర్ అయినా ఇంకా హ్యాపీ. ఇలా ఒకసారి 10 సార్లు ఫెయిల్యూర్ అయితే మీరు మాస్టర్ అయిపోతారు. మాస్టర్ కావాలంటే 10 సార్లు ఫెయిల్యూర్ అవ్వాలి. అవునండి. ఒకసారి సక్సెస్ కన్నా 100 సార్లు ఫెయిల్యూర్ అయిన వాడు ప్రపంచానికి ఉపయోగపడతాడు. కాబట్టి ప్రపంచానికి ఉపయోగపడంటే ప్రపంచ స్థాయిలో ఫూల్ అయిపోవాలి. అరే ఇంత చేత కాకుండా ఉన్నాం మనము, మనకి ఇంత టాలెంట్ లేదా, మళ్ళీ ట్రై చేద్దాము, మళ్ళీ ట్రై చేద్దాం, రాటు తెలిపోతారు. రాటు తెలిపినాక మళ్ళీ ఉంది, వేసిన ప్రతి అడుగు సక్సెస్సే. సక్సెస్. అనుభవంతో వేస్తారు, ఎలా పడకూడదో వేస్తారు, ఎలా వేయకూడదో అలా వేస్తారు. ఇది అదృష్టం అంటే. హ్మ్. కాబట్టి అదృష్టానికి పెట్టుబడి 10 సార్లు ఫెయిల్ అయిపోవడం, 10 సార్లు దురదృష్టాన్ని కడుపునే తినడం. హ్మ్. ఇంకా జీవితంలో తిరిగి చూసే పని ఉండదు. పిల్లల్ని, భార్యని చక్కగా మంచి కావాలనుకొని తీసిచ్చే అంత అదృష్టం సంపాదించేస్తారు. అవునండి. కాబట్టి అదృష్టం అనేది ఎక్కడో బ్యాంకులోనో, షాప్లోనో దొరకదు. మన యొక్క వ్యక్తిగత సామర్థ్యం పైనే ఉంటుంది. దాన్ని మనలోనే మనం తవ్వి తీసుకొని బయటకు తీసుకురావాలి. దానికి జ్యోతిష్యాన్ని కొంతవరకు ఉపయోగించుకోవాలి కానీ, జ్యోతిష్యంలో పలానా గ్రహం 6 నెలలకు వస్తుందంటే 6 నెలల వరకు ఖాళీగా కూర్చోమంటే ఇంకా అది నెత్తిన గుడ్డే.
ఆ జ్యోతిష్యాన్ని ఊరగాయలాగా టేస్ట్ చేయాలి అంతే. పూర్తిగా ఊరగాయతో కలుపుకుందంటే కడుపు మండిపోతుంది. కాబట్టి వ్యక్తిగత సామర్థ్యం ప్రతి ఒక్కరికి ఉంది. అందరూ సమర్థులు అని మనం చెప్పుకున్నాం. వారి సమర్థతను బయట తీసుకొని డే బై డే, డే బై డే, డే బై డే. ఇప్పుడు వీడియోలు తీసేది కూడా చేత కాదు. ఒక్కొక్క వాళ్ళు ఫ్రెండ్స్ చూపిస్తారు. వాళ్ళు చెప్తారు ఇలా ఇలా చేసుంటే ఇంకా బాగుండేదని. అలా 10 వీడియోలు, 20 వీడియోలు, 100 వీడియోల తర్వాత చూస్తే వాళ్ళు అలా ఓకగా తీస్తుంటారు. అవునండి. అంతే. వాళ్ళ ప్రతిభను బయట పదును పెట్టుకునేవారు. ప్రతి పని అంతే. కాబట్టి అదృష్టం ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరు అదృష్టవంతులే. వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళు బయటకు తీసుకోకపోవడమే దురదృష్టం. ఓకే. ఒక వ్యక్తి తన తల మీద వెంట్రుకలు ఒకే వెంట్రుకుందంట. అతను బయట రాగలడా? కానీ అతను కూడా వచ్చి నాకు మాత్రమే ఉంది ఒక వెంట్రుక ఈ ప్రపంచంలో, నేనే అందరికన్నా నేనే గొప్పవాడిని అనాలి. అవును. అది. ఓకే. అలా తక్కువగా ఉన్న దాన్ని కూడా గొప్పగా చెప్పుకోగలిగే స్థాయికి వెళ్ళినప్పుడు జీవితంతో గొప్పగానే మారిపోతుంది. ఓకే. వికలాంగులు ఎంతో సాహస కృత్యాలు చేస్తున్నారు. పెయింటింగ్స్ వేస్తున్నారు కాళ్ళతో, అవునండి. చేతులు లేకపోయినా కానీ. ఈతలు కూడా వేస్తున్నారు. గుడ్డి వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. మరి మనకు కనిపించదు, మనం ఆడొచ్చు కానీ ఎందుకు చేయలేదు? వాళ్ళు కూడా లేనితనం కాకుండా ఉన్న కాలేజీలో ఉన్న వాళ్ళకన్నా గొప్పగా అన్ని పనులు చేస్తున్నారు. అవునండి. కాబట్టి ఉన్న వాళ్ళు ఇంకెలా చేయాలి? కాబట్టి అదృష్టం అనేది మన యొక్క ఆలోచనకు ప్రత్యేకంగా చేసే విధానంలో ఉంది. కాబట్టి ఆలోచించాలంటే ఆలోచించాలి. ఆలోచించాలి. మనం ఏం ఆలోచిస్తున్నాము అనేది ఆలోచించాలి. అందుకే సరిగ్గా ఆలోచించరా అంటారు. అవునవును. అంటే నువ్వు చేసే ఆలోచనను ఇంకొంచెం బాగా ఆలోచించు అని. కాబట్టి మనకి ఏం కావాలో ప్రపంచంలో ఉంది. దాన్ని ఎలా తీసుకోని ఆలోచన చేసే కొద్దిగా అది దారి చూపిస్తుంది. నేను రాత్రంతా ఆలోచించాను, ఐడియా వచ్చిందంటారు. నిద్రపోలు కదా రాత్రిపూట, ఆలోచించేదానికి కదా లేదు రాత్రి ఉన్నది. కాకపోతే ఇక్కడ ఏమంటే తన నిద్ర కూడా పక్కన పెట్టి ఆలోచించాడు. కాబట్టి సరైన మార్గం దొరికింది. ఇలా ప్రతి ఒక్కరు కూడా రాత్రింబవళ్ళు బుర్రకు పదును పెట్టి సమాజంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలు దేనికి మనం ఉపయోగపడతామని ఆలోచించుకుని బయటకు వస్తే దానికి వాళ్ళు ఉపయోగపడతారు. అందరూ వీళ్ళని ఆదరిస్తారు. ఇదే అదృష్టం. ఇట్లాంటి అదృష్టాన్ని ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఓ 100 ప్రతిభలు రాసుకొని ఒక్కోటే సాధిస్తూ 100 ప్రతిభలు సాధిస్తే 5 సంవత్సరాలు టైం తీసుకుంటే కూడా ఎన్నో అవార్డ్స్, మెడల్స్ వచ్చేస్తాయి. కేవలం 5 సంవత్సరాల కాలంలో ఇతను 100 రకాల నైపుణ్యాలు సాధించాడు అనేసి. ఎవరు అడ్డం లేదు. ఆలోచించిన జీఎస్టీ కట్టే పని లేదు. కాబట్టి అదృష్టం అనేది ప్రతి ఒక్కరి సొంతము, ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా ఆలోచించి దానికి తగిన విధంగా అడుగులేస్తారంటే జీవితం వాళ్ళకి బానిస అవుతుంది. ఏమీ చదువుకుని నిరక్షరాస్యులు కోటీశ్వరులయ్యారు. వాళ్ళ ప్రతిభే వాళ్ళ క్వాలిఫికేషన్. అవునండి. కాబట్టి ఇలా ఆలోచిస్తారని మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మనం మంచి విషయాన్ని అందజేసినా కూడా మనం సంతోషంగా తెలియజేయచ్చు. ఓకే గురు.